హాయ్ గాయ్స్, వెల్కమ్ టు A to Z ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు మనం చూస్తున్న హైలైట్స్ అన్ని ట్యాంక్ బండ్ అండ్ లుంబిని పార్క్ వెళ్ళాము ఫ్యామిలీతోని. సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. సో గాయ్స్, సమ్మర్ కదా, మేము 4 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము ట్యాంక్ బండ్ వెళ్ళడానికి, లుంబిని పార్క్ చూడటానికి. ఇప్పుడే నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ ఎక్కాము. చూడటానికి చాలా బాగుంది అండ్ సమ్మర్ కదా అని భయపడ్డాం పిల్లలు ఉన్నారని. వెదర్ కూడా చాలా కూల్గా అయిపోయింది అదే టైంకి. చూడండి, అంబేద్కర్ గారి స్టాచ్యూ అండ్ సెక్రటరీ అయితే సూపర్గా ఉన్నది. ఇప్పుడు మనం చూసేది తెలంగాణ అమరవీరుల స్తూపం అండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నది అండ్ దాని ఆపోజిట్లో మన తెలంగాణ సెక్రటరేట్. అండ్ చూడండి దాని వ్యూ ఎలా ఉంటుందో నేను ఒక పిక్చర్ పెట్టాను. ఫైనల్లీ ఇప్పుడు లుంబిని పార్క్ చేరుకున్నామండి. మేము ఇప్పుడు గేట్ ముందు ఉన్నాం, ఎంటర్ అవుతున్నాము. ఒకసారి వ్యూ చూడండి. అంటే లుంబిని పార్క్ పక్కనే మనకి తెలంగాణ అమరవీరుల స్తూపం అండి, దాని పక్కనే లుంబిని పార్క్. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం. మనం ఇప్పుడు చూస్తున్న వీళ్ళు ఎంటర్ అవ్వటమే మనకి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. మేము స్కానర్తోనే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నామండి. చూడండి వ్యూ చాలా బాగుంది. ఫ్యామిలీతో అయితే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మాకు చిన్న ఇష్యూ వచ్చింది, మేము పిల్లల కోసమని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము కానీ నాట్ అలౌడ్ అంటున్నారు ఫుడ్ అయితే. ఇక్కడ గేమింగ్ జోన్ అయితే సూపర్గా ఉన్నది అండ్ వాటర్ ఫాల్స్ అయితే చిన్నపిల్లలు మా వాళ్ళు లాంటి వాడు ఆడుకోవటానికి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మనకేం టికెట్ ఉండదు ఇక్కడ. అండ్ ఇక్కడ బుల్ రైడింగ్ ఉన్నది. వాటర్ ఫాల్స్ మాత్రమే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఈ బుల్ రైడింగ్ అండ్ రిమైనింగ్ గేమింగ్ జోన్ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇది మాత్రం చిన్నారుల కోసం అండి. ఇది మా వాడు చూడండి అలా స్టన్ అయిపోయి అలానే చూస్తున్నాడు. చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో వాళ్ళ అక్క చెప్తున్నాడు, అక్క చూడు అన్నట్లు. చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలు ఫస్ట్ టైం తీసుకొచ్చామండి ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి. వాళ్ళ డాడీ వాటర్ ఫాల్స్లోకి తీసుకెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఫైనల్లీ వాళ్ళు వాటర్ ఫాల్స్లోకి వెళ్ళిపోయారు. వాటర్లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం ఆడుకోలేదండి, అలాగే స్టన్ అలానే వాళ్ళందరినీ చూస్తున్నారు. వాటర్ని వాళ్ళని పిల్లల్ని చూస్తున్నారు. మా వాడు చూడండి ఆ వాటర్ అలా పడుతుంది, ఎంత ఎగ్జైట్ అవుతున్నాయి. ఇక స్టార్ట్ చేశాడు మా వాడిగా వాటర్లో ఆడటం. ఫైనల్ చూడండి అలా స్విమ్మింగ్ కూడా నేర్చేస్తున్నారు స్పీడ్గా. మనకు కూడా రాదా అంత స్పీడ్ స్విమ్మింగ్, ఎంత స్పీడ్గా నేర్చేసుకున్నారో చూడండి. మా పిల్లలకి మాత్రం వాటర్లో ఆడుతుంటే చాలా హ్యాపీగా ఉన్నది. మనం చూడటానికి చాలా బాగుంటుంది వ్యూ అయితే. మా వాడు చూడండి రానంటే రానంటున్నాడు, రారా అంటుండే. ఇంకా మా అమ్మాయి అయితే అందులోనే మొత్తం స్విమ్మింగ్ చేసేస్తుంది. మా వాడిని బలవంతంగా లాక్కొచ్చామని ఇక బోటింగ్కి రెడీ అయిపోయాడు. ఒకసారి చూడండి, ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. చాలా బ్రాడ్గా ఉంటుంది పార్క్ ఏరియా మొత్తం చూడొచ్చు. ఇప్పుడు మనం బోటింగ్ దగ్గరికి వచ్చాము. బోటింగ్ ప్రైజెస్ నేను మెన్షన్ చేశాను. స్పీడ్ బోట్ వచ్చేసి 400 రూపీస్ ఈచ్, డీలక్స్ బోట్ వచ్చేసి 700 రూపీస్ అండి. అండ్ ఫ్యామిలీ బోట్ కూడా ఉంది సపరేట్గా 500 రూపీస్. ఇది జనరల్ బోట్ అండి. ఈ జనరల్ బోట్ మనం మార్నింగ్ ఎప్పుడో ట్యాంక్ బండ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళొచ్చు, ఈవినింగ్ అయినా రిటర్న్ అవ్వచ్చు. 50 రూపీస్. అండ్ మేము కొంచెం బోట్ ఎక్కే ముందు ఏమైనా స్నాక్స్ తిని వెళ్దామనేసి మేమే ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న స్నాక్స్ ప్రిపేర్ చేసుకుని తింటున్నాము. కొంచెం ఫ్రీ అవుతున్నాము ఇక్కడ. కొద్దిసేపు అలా కూర్చున్నాం. మా పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. బోటింగ్ అండ్ డిన్నర్ నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.